ప్రీతి నిగమ్ గారు వాళ్ళందరికీ మీ అందరికీ పరిచయం ఉన్న వాళ్ళే. ఇప్పుడు వీళ్ళని పరిచయం చేయటం కోసం స్పెసిఫిక్గా ఇది నేను తీసుకున్నది. ఎనీబడి ఏదన్నా అడగాలి, ఇంకేదన్నా బెటర్గా మీరు ఆర్టికల్ని రిప్రజెంట్ చేయగలను అనేది మీకు ఏమన్నా అనిపిస్తే సో ప్లీజ్. చాలా విరోధాభాసాలు ఉన్నాయండి. చాలా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019లో ఒక ట్రాన్స్జెండర్ మహిళ మీద ఒక అఘాయిత్యం జరిగితే పడే మ్యాక్సిమం పనిష్మెంట్ 2 సంవత్సరాలండి, మినిమం 6 months. అంటే ఒక పిక్ పాకెట్ కొట్టడం కంటే కూడా చాలా చిన్న నేరం. అంటే వాళ్ళని ఏమైనా చేసుకోవచ్చు అని ఇచ్చిన ఒక లైసెన్స్ ఇది ఈక్వాలిటీ గురించి గొప్పగా చెప్పుకునే ఈ దేశంలో ఇంతకంటే పెద్ద డిస్క్రిమినేషన్ ఉంటుందని నేను అనుకోను. ఒక నిర్భయ చట్టం రావాలి అని చెప్పి కొవ్వొత్తులు పట్టుకొని మనం క్యాండిల్ని పట్టుకొని నడిచిన వాళ్ళం మనందరం. మన సాటి మనిషి ఇంకొక మనిషి మీద అలాంటి సిమిలర్ అఘాయిత్యం జరిగితే దాన్ని చాలా సింపుల్ కేసు కింద కన్సిడర్ చేయటం, అండ్ దట్టు 2019 నుంచి ఈ రోజు వరకు ఒక్క కేసు కూడా ఫైనల్ జడ్జిమెంట్కి రాలేదండి. ఒక్క కేసు కూడా రిజిస్టర్ కూడా కాలేదు. ఒక పక్క గవర్నమెంట్ ఏం చెప్తుందంటే 50% మంది ట్రాన్స్జెండర్స్ మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ద మోస్ట్ వల్నరబుల్ కమ్యూనిటీ అని చెప్తున్నా ఆ కమ్యూనిటీ నుంచి ఒక్క కేసు కూడా ఎందుకు రావటం లేదంటే పోలీసులు కేసులే తీసుకోవటం లేదండి. అంటే వాళ్ళ బాధ, ఎందుకంటే జనానికి ఎలాగా వాళ్ళంటే ఒక రకమైన వేరే ఒపీనియన్ ఉంది కాబట్టి వాళ్ళని ఇగ్నోర్ చేసినా ఏమి పట్టించుకోరు అనే ఒక సామూహికమైన ఒక డిస్క్రిమినేషన్ జరుగుతూ ఉంది. దాన్ని క్వశ్చన్ చేయడం కోసమే ఈ సినిమా అండి. ఒక జర్నలిస్ట్గా నేను చెప్పాలంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ కేస్ కంప్లీట్గా కన్విక్షన్ వరకు ఫైట్ చేసిన ఒకే ఒక కేసు ఇండియాలో జరిగింది ఈ తెర మీదే. ఇప్పుడు మనం తీసిన ఈ సినిమాలోనే ద్వారా తప్ప సుప్రీంకోర్టు నుంచి సెషన్స్ కోర్టు వరకు ఇప్పటి వరకు ఏ కేసు కూడా ఫైనల్ జడ్జిమెంట్కి రాలేదండి. కాబట్టి దాని గురించి మాట్లాడడం కోసమే ఇదండి. అండ్ ఒక జర్నీ మొత్తం నాసా జడ్జిమెంట్ దగ్గర నుంచి ఏమేమి జరిగాయి ఇవన్నీ కూడా ఈ సినిమాలో ఒక ఎంటర్టైనింగ్తో ఉంటూనే ఆలోచింపజేసే విధంగా చెప్పే ప్రయత్నం ఒకటి చేయడం జరిగిందండి. తెలుగు లాంగ్వేజ్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తోటి రిలీజ్ అవుతుందండి. నార్త్ అమెరికాలో కూడా రిలీజ్ అవుతుంది, త్రూఅవుట్ ఇండియాలో కూడా సబ్ టైటిల్ వెర్షన్ రిలీజ్ అవుతుందండి June 19th. బట్ ఫర్ లిమిటెడ్ మల్టీప్లెక్స్ రిలీజ్ ఓన్లీ, నాట్ సింగిల్ స్క్రీన్లో క్రౌడ్ పుల్ చేయడానికి మీరు సహకరిస్తే జరుగుతుందేమో. అదర్వైజ్ ఐ నో ద మార్కెట్ అండ్ ఐ నో ద సినారియో. ఓన్లీ మల్టీప్లెక్సెస్ గురించి సెన్సిబుల్ ఆడియన్స్ అందరూ కూడా వచ్చి ఈ సినిమాని ఆదరించి ఈ ప్రైడ్ మంత్లో దీన్ని సక్సెస్ చేస్తారు, వీళ్ళ టాలెంట్ ఏమిటో తెర మీద చూస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అంటేనే ఒక రిస్క్ అండి, 90% సినిమాలు పోతాయి, అది తీసే ముందే ఐ హ్యావ్ క్లారిటీ అబౌట్ దాట్. కానీ ఇలాంటి ఒక కొత్త సినిమా చూడాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుందండి. ఎందుకంటే సోకాల్ టెంప్లెట్లో తీసిన సినిమాలు కూడా చాలా ఫెయిల్ అవుతూ ఉన్నాయి. సో కాబట్టి ఏది సక్సెస్కి ఇక్కడ ఫార్ములా అంటూ ఏమీ లేదండి. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో అయితే హ్యాపీ, లేకపోతే మళ్ళీ ఇంకో పోరాటం. సో నాకు ఆ క్లారిటీ ఉందండి, ఆ ఇష్యూ లేదు. డెఫినెట్గా ఓటీటీలో వెళ్తుంది. మీరు అన్నట్టు ఓటీటీలో అలాంటి మంచి ఇంటర్నేషనల్ సినిమాలు చూశారు, బట్ తెలుగు సైడ్ నుంచి ఇండియన్ సైడ్ నుంచి కాంట్రిబ్యూషన్ చాలా తక్కువగా ఉందండి. దిస్ ఇస్ ద ఇండియన్ సైడ్ ఆఫ్ ఎ స్టోరీ ఆఫ్ LGBT కమ్యూనిటీ అండి. ఆల్రెడీ పూణేలో జరిగిన ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో దీనికి బెస్ట్ ఫిల్మ్ వచ్చిందండి మొన్న May 31st. దట్ ఈస్ ద ఫస్ట్ కంటెన్షన్ అండ్ వీ గాట్ బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ అండి. అంటే అదొక ప్రూఫ్ దట్ క్వీర్ కమ్యూనిటీ ఈ సినిమాని యాక్సెప్ట్ చేసిందే అనే ఒక ప్రూఫ్. అది ఆడియన్స్ దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. నాకు మెయిన్ ఏమిటంటే ఆ ఫెస్టివల్స్ మాత్రమే ఈ సినిమాలు పరిమితం అవ్వకూడదండి, జనం మధ్యన డిస్కషన్ కావాలి అన్నది. నేను ఏదో ఒక గ్రూప్లో పెట్టి ఏ సాఫ్ట్వేర్ కంపెనీలోనో అందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఒక స్క్రీనింగ్ ఫ్రీగా వేయొచ్చండి, కానీ అది అక్కడికే పరిమితం అయిపోతుందండి. ఈరోజు ఒక ఫిల్మ్ ఛాంబర్కి వచ్చి ఎందుకు మాట్లాడాలి, వీళ్ళని ఎందుకు డైరెక్ట్గా మెయిన్ స్ట్రీమ్లో పరిచయం చేయాలి అంటే బికాస్ ఇట్ షుడ్ బి సెన్సిటైజింగ్ మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్ ఆల్సో. అది నా మెయిన్ ఇంటెన్షన్ అండి. ఇక్కడ సెన్సార్ ఇవ్వలేదండి, నేను బాంబేకి వెళ్ళి తెచ్చుకున్నా. రీజన్ ఏమిటంటే ఇలాంటి కేసే మేము ఇప్పటి వరకు చూడలేదండి, దీని మీద మేము సెన్సార్ ఎలాగ ఇస్తామండి అన్నారు. దే హ్యావ్ నో క్లారిటీ, అది ఓపెన్గా చెప్పారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. సో నేను బాంబేకి వెళ్ళిన తర్వాత వీ హ్యాడ్ ఎ రివైజింగ్ కమిటీ అండ్ తర్వాత దాన్ని వితౌట్ కట్స్ నాకు ఇచ్చారు, చిన్న ఆడియో కట్స్ తప్ప, అండ్ UBA సర్టిఫికేషన్ తోటి వచ్చింది. అండ్ ఇట్స్ అ ఫిల్మ్ దట్ కెన్ బి వ్యూడ్ విత్ ద ఫ్యామిలీ. ఎస్పెషల్లీ నేను స్కూల్స్ని సెన్సిటైజ్ చేసే ఇంటెన్షన్ కూడా తీసుకున్నాను కాబట్టి ఐ వాంట్ స్కూల్ చిల్డ్రన్ ఆల్సో టు కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్ అలాంగ్ విత్ దర్ పేరెంట్స్ అండి. ఫుల్-ఫ్లెడ్జ్డ్ కమర్షియల్ ఫిల్మ్ అండి, వెర్ దిస్ ఈస్ అ టాపిక్ దట్ విచ్ వాస్ టచ్డ్ అండి. బట్ ఇది కంప్లీట్గా అవుట్ అండ్ అవుట్ ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ ద
ట్రాన్స్ అండ్ గే కమ్యూనిటీ గురించిన ఒక సెన్సిటైజింగ్ సంబంధించిన సినిమా అండి. ఒక కోర్ట్, మేడం గారు చెప్పినట్టు ఒక జై భీమ్ కానీ ఒక కోర్ట్ ఫిల్మ్లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసి ఉంటుంటే డెఫినెట్గా ఈ ఫిల్మ్ కూడా అంత ఇంటెన్సిటీ కలిగి ఉన్న ఒక వేరే యాంగిల్లో ఉన్నది. అక్కడ పోక్సో గురించి మాట్లాడితే ఇక్కడ మనం వేరే సెక్షన్ గురించి మాట్లాడు, బట్ అదర్వైజ్ దిస్ సెంటిమెంట్ అండ్ ఎమోషన్స్ ఆర్ సేమ్ అండి. సార్ క్లారిటీ లేదండి, ఎవరికి సబ్జెక్ట్ మీద అవగాహన లేదు, అది తప్పు కూడా కాదండి. చాలామంది డాక్టర్స్ కూడా ఒక ట్రాన్స్జెండర్ పేషెంట్ వస్తే ఎలా ట్రీట్ చేయాలో తెలియదు కాబట్టి వాళ్ళు డినై చేసిన సందర్భాలు కూడా ఉన్నాయండి. దానికి మనకు వీ హ్యావ్ ఎ క్లాసిక్ వర్డ్ ట్రాన్స్ఫోబియా అనే ఒక వర్డ్ ఉందండి. వాళ్ళని దూరం పెడతారు, వాళ్ళతో ఇంటరాక్ట్ కూడా కారండి. అది పోయి ఈవెన్ పోలీస్ దీంట్లో కూడా ఒక అమ్మాయి ఎవరికొన్నా వచ్చి నాకు రేప్ జరిగింది అని అంటే వాళ్ళు ఫస్ట్ అడిగే క్వశ్చన్, రేపా, మిమ్మల్ని ఎలా చేస్తారు, ఎలా జరుగుతుంది అది అసలు, ఈజ్ ఇట్ పాసిబుల్ అనే క్వశ్చన్. అంటే మనకి ఎనాటమీ గురించి మనకున్న ఐడియా ఏమిటి అంటే, నేను ఎంబీబీఎస్ డాక్టర్లతో చాలామంది నేను నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నారు, వీ హ్యావ్ ఏ బైనరీ మేల్ ఫిమేల్, ఇది తప్ప మనకు మూడో కేటగిరీని ట్రీట్ చేయడం కూడా మెడికల్ సైన్సెస్లో లేదండి. దెర్ ఇస్ అ బిగ్ వ్యాక్యూమ్ ఇన్ ద నాలెడ్జ్, ఆల్ గైనిక్ సెక్షన్కి సంబంధించిన వ్యాక్యూమ్, దెర్ ఇస్ అ హ్యూజ్ వ్యాక్యూమ్. కాబట్టి ఆపరేషన్స్కి వీళ్ళు బ్యాంకాక్ వెళ్ళడాలు లేకపోతే ఢిల్లీ ఎక్కడికో వెళ్ళడమే తప్ప అది అందరూ కూడా రెగ్యులర్గా చేసే పొజిషన్లో లేదండి. సార్ అన్ని చోట్ల డిస్క్రిమినేషన్ అయితే 100% ఉంది. ఈ సినిమాలో మీరు అంటే మెయిన్ వీళ్ళు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్కి ఇంకో రీజన్ ఏంటంటే కొందరు మగవాళ్ళు కూడా అలాగే ట్రాన్స్జెండర్స్ లాగా రెడీ అయిపోయి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల వీళ్ళు కూడా సఫర్ అవుతున్నారు, వీళ్ళు కూడా సపరేట్గా చూస్తున్నారు. సో దాన్ని ఏమైనా ఆ పాయింట్ ఏమైనా టచ్ చేశానండి. సినిమాలో ఆ పాయింట్ కూడా ఉంది. వాళ్ళని బహురీపులు అంటారు, మేడం గారు వీళ్ళందరూ కూడా నాకు ఇచ్చిన నాలెడ్జ్ అండి. అండ్ దాన్ని తెలుసుకొని వాటన్నిటిని రిప్రజెంట్ చేశాను. వీ హ్యావ్ దట్ ఆల్సో అండి, ఆ ఎపిసోడ్ కూడా ఉందండి. మేడం మీరు బిఫోర్ అంటే మీకు ఐడి కార్డ్స్ లేవు, మాకంటూ గుర్తింపు లేవు అని చాలా పోరాటాలు చేశారు. బట్ ఇప్పుడు మేజర్గా మీరు దేనికోసం పోరాడుతున్నారు? ఎందుకంటే గవర్నమెంట్ కూడా మిమ్మల్ని గుర్తించింది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ట్రాన్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మేమైతే ఈక్వాలిటీ కోసం ఫైట్ చేస్తున్నామండి. మాకు మామూలుగా ఇంతకు ముందు ఓటర్ ఐడి అవన్నీ కూడా గతంలో మేము చేసినప్పుడు సరే మేము ప్రతిదీ ఒక హక్కునే, అది మాకు ఓటు హక్కు అనేది 18 years దాటిన ప్రతి ఒక్కరికి రావాల్సిన హక్కు. కాబట్టి మమ్మల్ని సొసైటీ అప్పటికి ఇంకా గుర్తించలేదు కాబట్టి దాని గురించి పోరాడాను. ఇప్పుడు ఎట్లాగో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంతమంది కొంత అవగాహన పెరిగిన తర్వాత ప్రభుత్వాలు కూడా మమ్మల్ని పట్టించుకోవడం స్టార్ట్ చేశాయి. రీసెంట్లీ మన తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటే మాకు ట్రాఫిక్ వాలంటీర్స్గా ఇచ్చారు, అట్లాగే హైడ్రాలో ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు, మళ్ళీ మెట్రోలో కూడా ఎంప్లాయీస్గా జాయిన్ చేసుకున్నారు, కొన్ని సోషల్ స్కీమ్స్లో కూడా మమ్మల్ని ఇంక్లూడ్ చేస్తున్నారు. బట్ ఇవి దొరుకుతున్న క్రమంలో మాకు ఏదో ఇది కూడా గవర్నమెంట్, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈ సీఎం సార్ ఏదో సింపథెటిక్గా మాకు ఇది ఇస్తున్నారేమో కానీ ఏదో జీవో రూపంలో కానీ ఇది పర్మనెంట్గా కానీ ఉండేలాగా లేదు. నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ అయితే ఇది కంటిన్యూ అవుతుందా లేదా కూడా తెలియదు. కాబట్టి పర్మనెంట్గా ఉండేలాగా ఒక రిజర్వేషన్ లాంటిది ఇవ్వండి, హారిజాంటల్ రిజర్వేషన్ లాంటిది ఉండాలి. అన్నిట్లో మేము కూడా ఈక్వల్గా అందరితో సమానంగా ఒక మేల్ ఫీమేల్తో పాటు ప్రతి ఆర్గనైజేషన్లో కూడా ప్రతి సెక్టార్లో కూడా మా ట్రాన్స్ కమ్యూనిటీ ఉండేలాగా ఉండాలి అన్న ఉద్దేశంతో మేము ఇప్పుడు పోరాడుతున్నాము. ఈ మూవీ కూడా అందులో ఒక భాగమే. మాకు యాక్ట్ వచ్చినప్పటికి కూడా మీరు ఇంతకుముందు అడిగారు కదా, యాక్ట్ అనేది వచ్చింది, చట్టం వచ్చినప్పటికి కూడా ఇంప్లిమెంటేషన్ అనేది లేదు. ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్లో చాలా గ్యాప్ ఏర్పడింది. సార్ చెప్పినప్పుడు చట్టంలో మా మీద రేప్ అటెంప్ట్ జరిగితే ఒక 6 నెలల నుంచి 2 సంవత్సరాలు పనిష్మెంట్ అనేది కూడా చట్టంలో జరుగుతున్నటువంటి వివక్ష. అలాంటి వాటి మీద కూడా మేము ఫైట్ చేస్తున్నాం. అంటే చట్టం వచ్చినప్పటికీ కూడా చట్టం కూడా మమ్మల్ని వివక్షత పూర్వకంగానే మాకు చట్టాలు తీసుకురావడం జరిగింది. వాటిని సుప్రీంకోర్టులో వెళ్ళి ఫైట్ చేస్తున్నాము. అట్లాగే ప్రభుత్వాలకు ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క రకమైన కొన్ని ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది. లైక్ కర్ణాటక వచ్చేస్తే 1% ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు, తమిళనాడులో వస్తే ఒక రకమైన ఫెసిలిటీస్ ఇస్తున్నారు. అట్లా ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకమైన అది ఉన్నప్పుడు మన తెలంగాణలో కూడా కొన్ని స్పెసిఫిక్గా జియో ఇక్కడ కూడా హోమ్ గార్డ్స్ అనే ఏదో రీసెంట్ ఇచ్చారు కదండి, చాలా మందిని చూసాం. ట్రాఫిక్ వాలంటీర్స్ సార్, హోమ్ గార్డ్స్ కాదు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆల్రెడీ ఎంప్లాయీస్తో పాటు వీళ్ళు వాలంటీర్స్గా కూడా ఉంటున్నారు. ఇదేం పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ కాదు. హీరోయిన్ గారు కంగ్రాట్స్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి డైరెక్టర్ దొరికారు ఫస్ట్గా. అండ్ అంటే ఈ ఫిలిం వర్క్ చూసుకుంటే మీకు సంబంధించింది అండ్ మీ కమ్యూనిటీకి సంబంధించింది కాబట్టి ఓకే. దెన్ ఫర్దర్గా ఏమనుకుంటున్నారు, ఎలాంటి ఫిలిమ్స్ చేద్దాం అనుకుంటున్నారు? సో బిఫోర్ ఫస్ట్ అసలు ఈ ఛాన్స్ వస్తుందని కూడా నేను లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు, కానీ జరిగింది. మూవీలో యాక్ట్ చేశాను, మెయిన్ లీడ్గా హీరోయిన్గా చేశాను.
ఇంకా ముందు కూడా మంచి ఛాన్సెస్ వస్తే మంచి మూవీస్లో యాక్ట్ చేయడానికి ఛాన్సెస్ వస్తే తప్పకుండా చేస్తాను. నా 100% నేను ఇస్తానండి. మేడం సార్ని అడిగిన క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. కొంతమంది కారణంగా మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళ గురించి మీరు ఏమైనా పోరాటం చేస్తున్నారు? అంటే అది ఫస్ట్ నుంచి కూడా జరుగుతుంది. మీరు నిజంగా నిజమైన అంటే అందరికీ తెలవాల్సిన ప్రశ్ననే అడిగారు. థ్యాంక్ యూ అండి మీకు. ఇది మొదటి నుంచి మాకు పెద్ద ప్రాబ్లం అవుతుంది. సొసైటీలో వాళ్ళు చేసిన ఇష్యూస్ అన్నింటిని కూడా మమ్మల్ని ఇంక్లూడ్ చేస్తున్నారు. అది మొదటి నుంచి ఉంది. వాళ్ళేమి కొత్తగా వచ్చిన కమ్యూనిటీ ఏం కాదు. ఇప్పుడు మేము కూడా వాళ్ళని డైరెక్ట్గా ఇప్పటికిప్పుడే చేసే అవకాశం కూడా ఏం లేదు. ఎందుకంటే వాళ్ళను గతంలో జంగాలని లేదా రకరకాల వేషధారణలతో అంటే రాముడి వేషం, కృష్ణుడి వేషం వేసి ఒకప్పుడు విలేజ్ లెవెల్లో అక్కడిక్కడ తిరిగి వాళ్ళు లైఫ్ లీడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది కాలక్రమేణా ఇవన్నీ వచ్చిన తర్వాత, ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత అవన్నీ వాళ్ళని ఎవరు రిసీవ్ చేసుకుంటలేరు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు యాజ్ ఏ ఒక మహిళా గెటప్లో, ఒక ఫిమేల్ గెటప్లో వెళ్ళి వాళ్ళు బెగ్గింగ్ చేస్తున్నారు. అయితే వాళ్ళు అబ్బాయిలు చీరలు కట్టుకున్నా సరే సొసైటీ ఏం ఆలోచిస్తుంది అంటే ఒక అబ్బాయి చీర కట్టుకున్నాడంటే హిజ్రా లేదా ట్రాన్స్జెండర్ అనుకుంటుంది. కాబట్టి వాళ్ళని కూడా ట్రాన్స్జెండర్ అనుకుంటున్నారు. వాళ్ళకి ట్రాన్స్జెండర్ అని చెప్పుకోరు. వాళ్ళ వేషధరణ కూడా అంత సాఫ్ట్గా ఏమి ఉండదు. వాళ్ళు అప్పటికప్పుడు వేస్తారు, మళ్ళీ వాళ్ళ పని అయిపోగానే వాళ్ళు తీసేసి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో లైఫ్ లీడ్ చేస్తుంటారు. బట్ ఇక్కడ సమాజానికి కొంత మేము ఎంత అవగాహన తీసుకొచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ ఇంకా మేమంటే ఏంది, అసలు మా లైఫ్ స్టైల్ ఏంది, మేము ఎందుకు ఇలా మారుతాము, వాళ్ళకి మాకున్న డిఫరెన్స్ ఏంటి అనేది ఎంత చెప్పే ప్రయత్నం చేసినా ఇంకా కొంత లోపం ఉంది. ఆ లోపంతోనే మేము బలవుతున్నాము. ఇది ఆల్రెడీ చట్టం రూపంలో కూడా ఇప్పుడు పోలీస్ పాలసీలు కొత్తగా తీసుకొస్తున్న దాంట్లో మేము ఇది ఇంక్లూడ్ చేస్తున్నాము. అట్లాగే ప్రభుత్వం దృష్టిలో కూడా ఇప్పుడు ట్రాన్స్జెండర్ ఐడి కార్డ్ అనేది ఒకటి ఇస్తున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ఎవరైతే ఒరిజినల్గా లైఫ్ లీడ్ చేస్తున్నారో వాళ్లకు మాత్రమే ట్రాన్స్జెండర్ ఐడి కార్డ్ అనేది డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ద్వారా రావడం జరుగుతుంది. దాని ద్వారా కొంత ఇది నివారించగలుగుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి మీ అందరికీ. హీరోని గారు, మీకు కంగ్రాచులేషన్ అండి. మీ కమ్యూనిటీ నుండి మొదటిసారి హీరోనిగా కావడానికి. థ్యాంక్ యూ అండి. అంటే ఇది ఒకటి చరిత్ర రాసినట్టు మీరు. అయితే మీరు అనుభవించిన ఏమైనా సమస్యలు ఈ సినిమాలో ఏమైనా జోడించారా? మా రియల్ లైఫ్ మీదనే డిపెండ్ అయి ఉంటుందండి. ఫ్యామిలీ నుండి డిస్క్రిమినేషన్ కావచ్చు, స్కూల్ నుండి కావచ్చు, చేంజ్ అయిన తర్వాత సొసైటీ నుండి ఎదుర్కొనే డిస్క్రిమినేషన్ కావచ్చు, చీదరింపులు కావచ్చు, ఇవన్నీ మా స్టార్టింగ్ లైఫ్ నుండి ఇప్పటి వరకు మేము ఏమేమి ఫేస్ చేస్తామో అన్నీ ఆ మూవీలో డిపెండ్ అయి ఉంటాయండి, అన్ని స్టోరీస్ అన్ని. అంటే మీ ట్రాన్స్జెండర్ నుండి కూడా ఒక ఎంపీగా ఉన్నారు కదా, అంటే మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారా? ఎవరు లేరండి, ఎవరు లేరు. గతంలో ఉన్నారు కదా ఎంపీ. 2 years ముందు ఉన్నారు. అప్పటికి ఇంకా సొసైటీలో ఇంత అవగాహన లేదు. అది కూడా నార్త్ ఇక్కడ అటు మధ్యప్రదేశ్ నుంచి ఉన్నారు శుభ్నా మోసీ గారు అని. అప్పటికి ఇంకా కమ్యూనిటీ గురించి తను ఎక్కడ వాయిస్ రేజ్ చేయడం కానీ మాకు కమ్యూనిటీ ఇష్యూస్ అని లేదు. ఇప్పుడు మాకు ఖచ్చితంగా చట్టసభలలో మా రిప్రజెంటేషన్ ఉండాలి అనేది మేము కోరుకుంటున్నాం. అంటే రిజర్వేషన్ లైకే విద్యా, ఉద్యోగం, ఉపాధి మాత్రమే కాదు, రాజకీయ రంగాలలో కూడా మాకు ఆ రిజర్వేషన్ ఉండాలి. అలాంటి టైంలోనే మేము రాగలుగుతాము. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పాలిటిక్స్ ఎట్లున్నాయో మీ అందరికీ తెలుసు. అందులో మేమేమి అంటే మనీ పరంగా ఎంటర్ అవ్వలేము, లేదా పబ్లిక్లో మాకున్న దాంట్లో బేస్ చేసుకుని అట్లా ఎంటర్ అవ్వలేము. కాబట్టి స్పెసిఫిక్గా ఒక రిజర్వేషన్ కానీ అంటే గతంలో మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు నామినేటెడ్ పోస్టులు అనేటివి ఉంటున్నాయి. కాబట్టి నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్స్కి ఇచ్చేటువంటి నామినేటెడ్ పోస్టులను ట్రాన్స్ కమ్యూనిటీకి ఇస్తే బాగుంటుందని మన రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు అది ఇంప్లిమెంటేషన్ చేస్తే ఆ చట్టసభలలో మేము కూర్చునే అవకాశం దొరుకుతుంది. కానీ డైరెక్ట్గా మేము కాంపిటీషన్లకు వచ్చి కూర్చునే అవకాశం అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో లేదని మేము అనుకుంటున్నాం. డైరెక్టర్ గారు, ఈ సినిమాకు తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ ఏదైనా సబ్సిడీ ఇవ్వబోతుందా? ఐ డోంట్ థింక్ సో అండి. గవర్నమెంట్స్ అన్నవి ఎప్పుడు కొంచెం లేట్గా ఇంటర్వ్యూన్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అపీల్ ఆడియన్స్ని అయితే నేను అపీల్ చేస్తున్నానండి, మీరు రావాలి. ఎందుకంటే ప్రభుత్వాలు ఇచ్చే భరోసాలు అవి తాత్కాలికం అండి. ప్రజలు ఇచ్చే భరోసా ఏదైతే ఉందో ఒక మంచి సినిమాలు కానీ డిఫరెంట్ సినిమాలు కానీ సస్టైన్ అవ్వడానికి అవకాశం ఉంటాయండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గవర్నమెంట్ నుంచి ఏమీ ఆశించడం లేదండి, బట్ పబ్లిక్ నుంచి, ప్రెస్ నుంచి అయితే ఆశిస్తున్నాను సపోర్ట్. ఇప్పుడు ట్యాక్స్ ఏముంటుంది సార్? ఈ ట్యాక్స్ అసలు ట్యాక్సే కాదు. ఎందుకంటే 100 రూపాయల టికెట్ మీద 5 రూపాయలు, నిజంగానే 100 రూపాయలు ఇవ్వాలి కానీ 50 రూపాయలు ఇవ్వడానికి సిద్ధం.
టికెట్ రేట్లు మనకేం ఎఫెక్ట్ ఉండవండి, ఎందుకంటే బికాజ్ నా ఇక్కడ మల్టీప్లెక్స్లు ఉన్నాయి, తక్కువ రేట్లకు కూడా పెట్టుకోవచ్చు, ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయండి. చిన్న సినిమాకి అంటే సోకాల్డ్ డిఫరెంట్ సినిమాకి ఉండే ప్రాబ్లం ఆడియన్స్ తాలూకా ఒక ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కానివ్వండి, లేకపోతే మిగతా వాళ్ళు ఇదేం చూస్తాంలే దీనికి కూడా డబ్బులు పెట్టాలా అనే ఒక నిరాసక్తత కావచ్చు, అది మెయిన్ రీజన్ తప్ప మిగతా ఏవి నేను పెద్ద రీజన్స్ అయితే అనుకోవట్లేదండి. 19th చాలా మూవీస్ ఉన్నాయి కదా సార్, ఏంటండి? 19th చాలా మూవీస్ ఉన్నాయి, మరి థియేటర్ ఈ సినిమాలు ఇప్పుడు 140 కోట్ల మంది ఉన్నా కానీ ఎక్కడో ఒక పిల్ల కెవ్వుమని కేక వేస్తూనే ఉంటుందండి. అంత ఉన్నాయండి థియేటర్స్కి, ఏం ప్రాబ్లం లేదు, కొదవలేదండి. ఇంకొక 20-30 థియేటర్లు ఇంకో సినిమాలు రిలీజ్ అయినా కానీ ఆ రోజు నాకు థియేటర్లు దొరుకుతాయి. డైరెక్టర్ గారు, సార్ అంటే మీరు తీసుకున్న ఈ అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ట్రాన్స్జెండర్స్ గురించి తీస్తారా? ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్. మీరు రాజస్థాన్ గల్లి కానీ లేదా జైపూర్లో అజ్మీర్లో ఉన్న ట్రాన్స్జెండర్స్ చాలా రిచ్గా ఉంటారు. వాళ్ళ ప్రొఫెషనాలిటీ వేరుంటుంది. అటు కూడా ఆ స్టోరీ కూడా తీసుకునేమని చేశారా? ప్రజెంట్ నేను ఫోకస్ చేసిన ఇష్యూ అయితే మన తెలంగాణ ఆంధ్రాకి సంబంధించిన క్లోజ్గా ఉన్న జాగ్రఫికల్ క్లోజ్నెస్ ఉన్న టాపిక్ గురించేనండి. మీరు అన్నట్టు దేర్ ఆర్ కల్చరల్ డిఫరెన్సెస్ అండి, ఎందుకంటే మావాడి కమ్యూనిటీ కానీ చాలా కమ్యూనిటీస్ వాళ్ళు పిల్లలు పుట్టినప్పుడు కానీ విపరీతంగా వాళ్ళకి డెవలప్ చేయడం ఇదంతా కూడా ఉంది, అది కల్చర్లో పార్ట్ అండి. సో మనకు ఇంకా చిన్న ఎబరేషన్స్ ఉన్నాయండి, ఇంకా చాలా అపోహలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయండి. సో వాటి గురించిన ఒక డిస్క్రిమినేషన్, బట్ ఓవరాల్గా లా అయితే ఇట్ ఈస్ యూనివర్సల్ అండ్ ఇండియాకి మొత్తం ఒకే లా ఉంది. ఆ లాలో అయితే డిస్క్రిమినేషన్ ఉంది. మీరు చెప్తున్న అజ్మీర్లో కానీ ఆ ఢిల్లీలో కానీ, ఢిల్లీలోనే ఫస్ట్ అనామిక వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ వచ్చిందండి ఫస్ట్ కేసు, అది కూడా సగం వరకు పోరాటం జరిగి ఆగిపోయిందండి. ఇస్ నో కేస్ యాజ్ సచ్ అండి, ఇండియాలోనే ఎక్కడా లేదు. కొన్ని ఫలానా స్టేట్లో న్యాయం జరిగింది ఇక్కడ జరగట్లేదు అన్నది ఏం కాదండి. అన్యాయం ఆ లెక్కను చూసుకుంటే మొత్తం త్రూఅవుట్ ఇండియా అదే పరిస్థితి అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. వెల్కమ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. త్రిల్ గారు వన్ స్టాండ్ మీద స్టాండ్ చంద్రబాబు